హాయ్ అండి. నేను అంటే ఒక 2 డేస్ బ్యాక్ ఒక చిన్న చిన్న ఫ్యామిలీ అంటే అందులో వాళ్ళ పిల్లలే 10 మంది. సో 10 మంది ఉన్న ఫ్యామిలీని కలిసాను అనుకోకుండా. కలిస్తే అందులో తెలిసిన విషయం ఏంటంటే నాకు అందులో చిన్నవాళ్ళు ఉంటారు కదా, బాగా గారాబం, బాగా ఇది ఉంటారు. సో ఆ చిన్నవాళ్ళు ఎలా చెప్తే అలాగే వినాలనేసేసి, అదిగాక వాళ్ళని ఎప్పుడు చూసినా మేము చాలా సూపర్ అండి, మేము చాలా ఇది అన్నట్టుగా పొగిడించుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇలా ఏమన్నా తీసుకుని వస్తే, హే బాగుంది బాగుంది బాగుంది, మీరే కాబట్టి చేశారు అని చెప్పేసి అలా చప్పటి కొడుతుండాలి. సో అలాంటి ఫ్యామిలీని చూశాను నేను. అందులో ఏమైందంటే మరి 10 మంది కదా మొత్తం. ఆ 10 మందిలో వచ్చేసేసి వీళ్ళని ఆల్రెడీ వీళ్ళ వైపు లాస్ట్ వాళ్ళంటే కొంచెం క్రేజ్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఆల్రెడీ ఆటోమేటిక్గా ఇద్దరు సపోర్ట్ చేయడం చూశాను. ఆ ఇద్దరు కూడా ఏం చేస్తారంటే వీళ్ళ 7గురిలో మిగతా ఇంకా 7గురు ఉంటారు కదా, ఆ 7గురిలో ఒకళ్ళని పట్టుకుంటారు. ఏంటంటే అది కొంచెం ఒక రకంగా బ్లాక్మెయిలే అనుకోండి. అంటే ఫ్యామిలీ బ్లాక్మెయిల్ ఉంటుంది కదా, వాళ్ళు పాపం వాళ్ళు అనగానే, వాళ్ళ ఇంట్లో వాళ్ళు అనగానే ప్రతిదీ కరెక్ట్, నువ్వేం చెప్పినా కరెక్ట్ అనే వాళ్ళు ఉంటారు కదా, అలా వాళ్ళని ఒకళ్ళని చూసుకుంటారు సపోర్ట్ కింద తీసేసుకొని మిగతా 6గురిని కూడా వాళ్ళ వైపే తిప్పించేసుకుంటూ ఉంటారు. సో అలా తిప్పించేసుకుని వాళ్ళు ఏం చేస్తారు కదా, ఈ లాస్ట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కడ కనిపించరు. ఈ పని వీళ్ళ వల్ల చేస్తున్నారు, వీళ్ళు ఇలా చేస్తున్నారు అనేది ఎక్కడా కనబడనీయకుండా మంచో చెడు ఏ దానికైనా ఏదైనా చేయాలంటే వాళ్ళే ముందుంటారు. వాళ్ళ వెనకతల మొత్తం నడిపించేదంతా వాళ్ళే ఉంటారనమాట. ఇలాంటి ఫ్యామిలీని చూశాను. సో నేను అనుకున్నాను, ఒకళ్ళని తీసుకుంటారు కదా పాపం వాళ్ళు బకరాగాళ్ళు, ఆ బకరాగాళ్ళని కూడా ఆ రోజు చూశాను నేను. సో చూశాక అనుకున్నా, ఈ బకరాలకి పాపం నేను బకరా అయ్యాను, నేను ఇదవుతున్నాను అనేది ఎక్కడా మైండ్లో ఉండదు. సో అలాంటి వాళ్ళని చూసి మనం పాపం అని జాలిపడ్డం తప్పించి ఇంకేమీ ఉండదు. సో ఇది ఒక చిన్న బకరా గారి కథ అన్నమాట. అంటే దీనికి ఏం పెట్టాలా అనుకున్నాను టైటిల్. సో బకరా బాగా దొరికింది. ఓకేనా, బాయ్.